బీజేపీలో ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్న తిరుగుబాటు దేనికి సంకేతం? ఎందుకు రాజాసింగ్ చేస్తున్న తిరుగుబాటు ఎవరి మీద? బయటకు కనిపిస్తున్నది రాజాసింగ్ తిరుగుబాటు ఒక్కటే. పార్టీలో కనిపించని తిరుగుబాట్లు చేస్తున్న నేతలు ఇంకా ఉన్నారా? మరోవైపు రాజాసింగ్ ఉన్న ఒక్కటే, లేకున్నా ఒకటేనని పార్టీ భావిస్తుందా? అందులో భాగంగానే పూర్తి స్థాయిలో రాజాసింగ్ ను డియాక్టివేట్ చేసే పనిలో రాష్ట్ర నాయకత్వం ఉందా? అందుకే పెద్ద తలకాయలు చేస్తున్న చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటారని రాజాసింగ్ ప్రకటించారా? ఎందుకు బీజేపీలో చిల్లర రాజకీయాలు చేస్తున్న పెద్ద తలకాయలు ఎవరు? రాజాసింగ్ కామెంట్లపై పార్టీ వర్గాల అయోమయం. రాజాసింగ్ మాటలకు సమాధానం చెప్పని అధిష్టానం. పార్టీపై తిరుగుబాటుకు రాజాసింగ్ సిద్ధమవుతున్నారా? రాజాసింగ్ కు ప్రజల్లో పెరుగుతున్న మద్దతు. మరోవైపు హీట్ పుట్టిస్తున్న రాష్ట్ర అధ్యక్ష పదవి. నేతల మధ్య విభేదాలపై అగ్ర నేతల అసహనం. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని వార్నింగ్. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కాంట్రవర్సీ స్టేట్మెంట్లతో రాష్ట్ర బీజేపీ ప్రతిష్టని మరింత మసకబారుస్తున్నారని ఆ పార్టీ వర్గాలు లబోదిబోమంటున్నాయి. రాజాసింగ్ ను పార్టీ నుంచి తప్పించాలని చూస్తున్నారన్న అనుమానం వచ్చేలోపే ఆయన మరో బాంబ్ పేల్చేస్తున్నారు. పార్టీ కార్యకలాపాలకు రాజాసింగ్ తనకు తానుగా దూరంగా ఉంటున్నారని అనుకునేలోపే ఆ బీజేపీ కార్యక్రమాలపై రాష్ట్ర నాయకత్వ తీరుపై ఆయన దుమ్మెత్తిపోస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటూ బతికేస్తా అంటూనే ఆ పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. చిల్లర రాజకీయాలకు దూరంగా వెళ్లిన హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుకుంటానని చెబుతూనే ఆ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఉలిక్కి పడతారన్నట్టు రాజాసింగ్ చేస్తున్న విమర్శలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వం తేలుకుట్టిన దొంగలా మిగిలిపోతుంది. ప్రతిసారి రాజాసింగ్ సంధిస్తున్న ప్రశ్నలకు, చేస్తున్న విమర్శలకు సమాధానాలు చెప్పలేని రాష్ట్ర నేతలు రాజాసింగ్ ను శత్రువులా చూస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. రాజాసింగ్ దూకుడును అడ్డుకోలేకపోతున్న రాష్ట్ర నాయకత్వం ఆయనకు పార్టీ పరంగా పూర్తి స్థాయిలో చెక్ పెట్టేయాలనే యోచనలో ఉందట. ఆ క్రమంలో రాజాసింగ్ పార్టీలో ఉన్నా లేకున్నా ఒకటే అన్న భావనలో రాష్ట్ర నాయకత్వం ఉందనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి రాజాసింగ్ సంస్థాగతంగా జరుగుతున్న పార్టీ వ్యవహారాలపై కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారని, అందుకే ఆయనకున్న సోషల్ మీడియా అకౌంట్లు కూడా నిషేధించారంటున్నారు. తాజాగా రాజాసింగ్ సోషల్ మీడియా ఖాతాపై మెటా నిషేధం విధించింది. ద్వేషపూరిత ప్రసంగాలు, మతపరమైన ప్రదర్శనలకు సంబంధించి ఆయన పోస్టు చేసిన వీడియోలను తొలగించింది. రాజాసింగ్ 2024వ సంవత్సరంలో ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. అయితే తన హిందుత్వవాదాన్ని ధైర్యంగా ఎదుర్కోలేకే పార్టీలో కొన్ని పెద్ద తలకాయలు తన సోషల్ మీడియా అకౌంట్లు రద్దు చేయించాయని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలో రాజాసింగ్ వర్సెస్ పార్టీ నాయకత్వం మధ్య పంచాయతీ మరింత పీక్ స్టేజ్కి చేరిందనే చర్చ జోరుగా సాగుతుంది. అంతేకాదు, పార్టీలో రాజాసింగ్ ను పక్కన పెట్టాలని చూస్తున్న ఆ పెద్ద తలకాయలు ఎవరనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై గత కొన్ని రోజుల నుంచి రాజాసింగ్ చేస్తున్న తిరుగుబాటుకు ప్రజల్లోనూ మద్దతు పెరుగుతుంది. అంతేకాదు, ఇటు పార్టీ వర్గాల్లోనూ మద్దతు పెరుగుతూ ఉండడంతో పార్టీలో ఇంకొందరు కూడా తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారా అన్న చర్చ మొదలైంది. రాజాసింగ్ పంచాయతీ పార్టీలో సంస్థాగత రచ్చరేపుతుంటే, మరోవైపు పార్టీ సంస్థాగత ఎన్నికలు, రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి బీజేపీలో మరింత హీట్ పెంచుతున్నాయి. ఒకవైపు పార్టీలో రాజాసింగ్ పంచాయతీని చెక్కబెట్టాలా, సంస్థాగత ఎన్నికలపై ఫోకస్ పెట్టాలా, అధ్యక్ష రేసులో కొత్త పాత నేతల మధ్య నడుస్తున్న వార్ను చల్లార్చాలా అనే దానిపై అధిష్టానం తర్చన పడుతుందట. అలా బీజేపీలో ఎవరి గోల వారిది అన్నట్లు తయారైతే బీజేపీలోకి వలస వచ్చి పదవుల్లో ఉన్న నేతలు తమ వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారు.
ఇక తాజాగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, ఆయా జిల్లాల ఇన్ఛార్జీలు, కొత్తగా ఎన్నికైన అధ్యక్షులతో సమావేశమైన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఒక్కొక్కరికి గట్టిగానే ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సంస్థాగత ఎన్నికలు, పార్టీలో జరుగుతున్న పరిణామాలు, నేతల మధ్య పెరుగుతున్న విభేదాలపై అసహనం వ్యక్తం చేశారంట. ఎవరికి వారు బాస్లు కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్తో పార్టీ లైన్ క్రాస్ చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారంట. ఇదంతా చూస్తూ రాష్ట్ర కమల దళంలో జరుగుతున్న అంతర్గత, బహిరంగ కుమ్ములాటలకు అధిష్టానం ఇస్తున్న ట్రీట్మెంట్లు ఏమాత్రం సరిపోవడం లేదని కేడర్ పెదవి విరుస్తుంది. మరి ఎలాగైనా రచ్చగెలవాలని చూస్తున్న బీజేపీ ఇంటిని ఎప్పటికి చెక్క పెట్టుకుంటుందో చూడాలి.